ఇప్పుడు ఒక బేబీ లాగా కంపేర్ చేసుకుంటే Yeah. సో బేబీ గ్రో అవుతున్నప్పుడు కూడా వ్యాక్సినేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కొంచెం సెక్యూరిటీ తీసుకుంటారు కదా. మరి పెట్స్ విషయంలో వ్యాక్సినేషన్స్ లో ఇప్పుడు 7-in-1 కానీ 9-in-1 కానీ ఇట్లా వింటుంటాం. సో మీ ప్రకారం ఈ వ్యాక్సినేషన్ పీరియడ్ ఎట్లా ఫామ్ చేసుకోవాలి? యూజువలీ 8 weeks అప్పుడే పప్పీని తీసుకోవాలా. 8 weeks 8 weeks ఓల్డ్. Okay. కానీ ఎవరు అంటారండి 8 weeks పప్పీ? వాళ్ళకి రిస్క్ ఉంటుంది. 6 weeksలో పార్వో వచ్చేస్తుంది. ఓకే, అండ్ 8 weeks దాకా యూనో పప్పీని పెట్టుకోవాలంటే, దట్ ఈస్ 2 month old పప్పీ పెట్టుకోవాలంటే ఇంట్లో ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఓకే, సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో వ్యాక్సినేషన్స్ 6th weekలోనే జరగాల. యాక్చువల్లీ దేర్ అ రూల్ దట్ పీపుల్ షుడ్ నాట్ సెల్ బిఫోర్ 8 weeks బికాస్ మదర్తో ఉండాలి. మదర్ విల్ టీచ్ సో మెనీ గుడ్ హ్యాబిట్స్ ఫర్ ద పప్పీ అండ్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది పప్పీకి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 2nd week 3rd weekలోనే వీన్ చేసేసి మదర్ దగ్గర నుంచి మిల్క్ తీసేసి దెన్ ఏదో ఒక సెర్లాకో ఏదో పెట్టేసి తర్వాత అక్కడ నుంచి సిటీకి పంపిస్తారు. ఒక లాట్ ఆఫ్ పప్పీస్ ఒక 3-4 పెట్ షాప్స్లో డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఆ ఏజ్ తెలీదు, మదర్కి మిల్క్ సరిగా తాగి ఉండదు, ఇమ్యూనిటీ రాదు.